హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మనం మీషో నుంచి చూడబోతున్నాం బ్యూటిఫుల్ 10 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిఫరెంట్ నెక్స్ట్తో వచ్చినటువంటి కుర్తీ కలెక్షన్స్ అండి. అండ్ ఇవైతే కనుక మీకు రెగ్యులర్ యూజ్ మీద అలాగే డిఫరెంట్ బాటమ్స్కి అలాగే జీన్స్ మీద వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే రెగ్యులర్ యూజ్ మీద హెల్ప్ అయ్యేటువంటి కలెక్షన్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా అయితే కనుక 10 అండి. సో డిఫరెంట్ కాంబినేషన్ మీద అయితే కనుక తెప్పించాను. వీటన్నిటిని కూడా మీకు నేను ఇప్పుడు 1 by 1 షేర్ చేస్తాను. అండ్ కాంబినేషన్స్ ఎలా వేసుకోవచ్చు కూడా ఒకసారి మాట్లాడదాము. అంటే లైక్ ఎలాంటి వాటికైతే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ అవుతాయి కాంబినేషన్స్ అండ్ వీటిలో సైజెస్ ఏంటి, ఫ్యాబ్రిక్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అయితే కనుక అన్నీ మీకు ఈ వీడియోలో అయితే కనుక క్లియర్గా చూపెడతానండి ఓపెన్ చేసి. అలాగే మీరు మన యూట్యూబ్ ఛానల్ కనుక హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. తప్పకుండా కూడా మీకు అన్ని నచ్చే కలెక్షన్స్ అన్నీ ఈరోజు నేను చూపించిపోయి ఎల్ సైజు మీకు ఇక్కడ ట్యాగ్ కూడా ఉంది. ఇది కాస్త పెద్ద సైజులో ఉంది కాబట్టి నేను మీకు చూపించేస్తున్నాను. నేను చూపించబోయే 10 కూడా నేను నా సైజ్కి తెప్పించుకున్నానండి. అన్నీ కూడా 10 కూడా ఎల్ సైజే. సో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి. దీంట్లో కాటన్ ఉంది, ఆర్గన్జా ఉంది, అలాగే రేయాన్ ఉంది, అలాగే దీనిలో వచ్చేసి అయితే కనుక మనకి ఇంకొక ఫ్యాబ్రిక్ కోటా ఫ్యాబ్రిక్ అండి, అదొకటి వచ్చింది. సో ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే కనుక ఈరోజు నేను మీకు షేర్ చేస్తానండి. అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే కనుక చాలా క్లియర్గా అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీది కూడా మీరు ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదండి. ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అని మన ఫస్ట్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. దాని మీద మీరు క్లిక్ చేసినా సరే డైరెక్ట్గా అయితే కనుక వెళ్ళిపోతారు పర్చేజింగ్ చేసుకోవడానికి. అక్కడ నుంచి అయినా సరే మీరు క్లిక్ చేసి మీకు నచ్చే పర్టికులర్ 10 చూస్తే ఇందులో 2 నచ్చాయి అనుకుంటే కనుక ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ చూసినట్లయితే అన్నీ ఉంటాయండి. అందులో మీ రెండింటిని సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు మీషోలోకి వెళ్తారు కాబట్టి కింద ఉండే అన్నీ కూడా మీరు క్లిక్ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదనమాట. చాలా ఈజీగా అయితే కనుక పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే కనుక అన్నిటిని కూడా 1 by 1 అయితే కనుక ఓపెన్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే కనుక నా శారీ ఎలా ఉందండి, రీసెంట్గా మీ అందరికీ కూడా నేను షేర్ చేశాను. టైగర్లో అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ అండ్ పళ్ళు చూసారా అసలు ఎంత పెద్ద టైగర్ వచ్చిందో. సో నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను ఈ సారీ, అప్పుడు కూడా చెప్పాను డెఫినెట్గా నేను కట్టుకుంటానని. ప్రీమియం క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉందండి. జార్జెట్ అయితే మాత్రం ఇట్లా 3D డిజైన్ పైన అయితే కనుక వస్తుంది ఈ పర్టికులర్ పళ్ళు దగ్గర. అండ్ మధ్యలో అంతా కూడా మనకి ఇట్లాగైతే కనుక టైగర్ డిజైన్స్ అయితే కనుక వచ్చేసి ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే కనుక మనకి సారీ లుక్ అనేది ఇట్లా వస్తుంది. చాలా బాగుంటుందండి వేసుకుంటే. కొంచెం డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళకు కూడా పర్టికులర్గా ఈ సారీ చాలా బాగుంటుంది. లైక్ నేను నా బ్లౌజ్తో అయితే కనుక ఇట్లా కొంచెం కాంట్రాస్ట్లో అయితే కనుక సెట్ చేసి మీ వరకు కట్టి ఈ సారీని అయితే కనుక తీసుకొచ్చాను. నచ్చిందనే అనుకుంటున్నాను. ఈరోజు నేను చూపించిపోయేటువంటి ఈ కుర్తీస్ ఏవైతే ఉన్నాయో ఈ 10 కుర్తీస్తో పాటుగా నా శారీని కూడా డెఫినెట్గా అయితే కనుక మీకు షేర్ చేస్తాను. సో నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి. లైక్ బేబీ పింక్ కాన్సెప్ట్ మీద ఇట్లా అంటే స్కిన్ కలర్ చెప్తామా, ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్స్ అవన్నీ కూడా కలుపుతూ అయితే కనుక వచ్చింది. నైస్ ప్యాటర్న్ అండ్ క్వాలిటీ యాక్చువల్లీ నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ. ఇది నా డ్రెస్ డీటెయిల్స్. ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ వన్ అయితే కనుక ఇదండి. ఇది చాలా బాగుంది. పట్టు స్టైల్ అనమాట. మంచి ట్రెడిషనల్గా అట్లా వేసుకోవడానికి ఆఫీస్ వేర్కి, కాలేజెస్కి అన్నిటికీ కూడా మీకు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. దీనిలో 2 కలర్స్ ఉన్నాయండి. నేను ఎల్ సైజు, నాకు ఈ బ్లూ కలర్ కాంబినేషన్ పైన ఈ పట్టు బార్డర్ స్టైల్ అయితే కనుక నచ్చింది. ఇది వితౌట్ లైనింగ్ అండి, బట్ ఫ్యాబ్రిక్లో అయితే కనుక థిక్నెస్ ఉంది. దీని అందం అంతా కూడా ఈ దానికి వచ్చినటువంటి బార్డర్ మాత్రం హైలైట్ ఉందండి. ఇంకోటి కూడా ఉంది, అది కూడా బాగానే ఉంది. నేను మాత్రం బ్లూ తీసుకున్నాను. ఇది వితౌట్ లైనింగ్లో అయితే కనుక ఫ్యాబ్రిక్లో చూసారా థిక్నెస్ కూడా ఎంత వచ్చిందో. సో చూసుకోండి, మీకు అయితే ఏం కనిపించట్లేదండి, ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ లేదు మనకి ఇలా చూసుకున్నట్లయితే కనుక. అండ్ నెక్ పార్ట్ చూసుకుందామండి. బ్యాక్ ఏమో చిన్నగా రౌండ్ నెక్ అయితే కనుక మామూలుగా వచ్చేసింది. ఫ్రంట్ అయితే కనుక మనకి ఇలా స్క్వేర్ ఆ పార్ట్ అయితే కనుక తీసుకుని ఒక సింపుల్ షో బటన్ అయితే కనుక ఇచ్చేసారు. నేను చాలా క్లియర్గానే చూపెడుతున్నాను. ఎల్బో లెంత్ వరకు అయితే కనుక మనకి ఇట్లాగా హ్యాండ్ వస్తుందండి. మంచి బ్రింజాల్ బ్లూ కదా, దానికి బ్లూ కాంబినేషన్ పైన అయితే కనుక బార్డర్ అండ్ కుర్తీకి వచ్చినటువంటి ఈ బార్డర్ కలర్ కాంబినేషన్ బాగుందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ లుక్ ఇది మీకు. సో ఒకవేళ ఇలాంటివి మీకు కనెక్ట్ అవుతాయి, ఇట్లాంటి ప్యాటర్న్స్ నచ్చుతాయి, లేకపోతే ఇట్లాంటివి ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకు కూడా ఈ పర్టికులర్ టాప్ అయితే కనుక మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. అన్నీ అండర్ బడ్జెట్లోనే ఉన్నాయండి. ఏది రేట్ లేదు అసలు. మీరు హ్యాపీగా అయితే కనుక కొనేసుకోవచ్చు ఏది నచ్చినా కానీ. నెక్స్ట్ అయితే కనుక అండి ఇది కోటా మెటీరియల్ పైన వచ్చిందండి. సింపుల్ ఉంటుంది అసలు భలేగా. అండ్ మెయిన్లీ యంగ్స్టర్స్కి అయితే ఇంకా బాగుంటుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. అండ్ కాలేజ్ గోయింగ్కి రెగ్యులర్ యూస్కి అయినా కానీ అండర్ బడ్జెట్లో వస్తుందండి. లైట్ వెయిట్, మెయింటెనెన్స్ ఫ్రీ, నైస్ డిజైన్ ఇది కూడా. అండ్ చక్కని లైట్ కలర్స్లో అయితే కనుక లైక్ హాఫ్ వైట్ అండ్ గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ ఈ షేడ్ పైన అయితే కనుక వచ్చింది. అంటే జనరల్గా కోటా ఐడియా ఉంటుంది కదా, కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి దీనికి ఖచ్చితంగా లైనింగ్ వేయాలి కాబట్టి వేశారు. ఇదైతే కనుక మనకి ఎల్బో లెంత్ వరకు హ్యాండ్ అండ్ నెక్ పార్ట్ కూడా చూసుకోవచ్చు అండి. భలే ఇచ్చారనమాట షేప్.
నేను మీకు సైడ్లో ఫొటోస్ కూడా పెడతాను కదా అండి, దాంట్లో ఎలా ఉందో మనకైతే కనుక క్యాటలాగ్ ఫోటో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చింది, అదే రేట్లో వచ్చింది. సైజెస్ ఉన్నాయి, అంటే లైక్ నెక్ పార్ట్ అంటున్నాను, విత్ లైనింగ్ వచ్చింది. సో చూసుకోండి, మీకు కనుక నచ్చింది అనుకుంటే కనుక మీరు దీనికి కూడా వెళ్ళొచ్చు అండి, హైలీ రికమెండెడ్. సో ఇప్పుడు దీనికి బాటమ్ మీరు జీన్స్ మీద వేసుకోవచ్చు, అండ్ దీనికైతే కనుక లైక్ హాఫ్ వైట్ చున్నీతో వేసుకోవచ్చు. గ్రీన్లోనే 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కదా అండి, ఏ కాంబినేషన్తోనైనా సరే మీరైతే కనుక చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా వేసుకోవచ్చు. నేను మీకు జూమ్ లుక్లో మెయిన్గా చూపెడుతుంది ఏంటంటే ఇప్పుడు కలర్ చార్ట్ అండి. ఆల్రెడీ నేను మీకు క్లోజప్ లుక్లో అయితే కనుక నెక్ మీకు షేర్ చేసేసాను కదా, ఇంకొకసారి చూసుకోండి అండి, ఒకవేళ నెక్ ఏమైనా డౌట్ ఉందంటే కనుక హ్యాండ్ ఇది. అలా మీరు 3-4 వెరైటీస్ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా అంతే, పింక్ ఉందా, లైట్ పింక్ ఉంది, డార్క్ పింక్ ఉంది, స్కిన్ కలర్ ఉంది, బ్లూ ఉంది. మెయిన్ బ్లూ బాగుంటుందండి, ఎందుకంటే బార్డర్ కూడా మనకి ఇక్కడ బ్లూ వచ్చింది కాబట్టి అలా నడిచిపోతుంది అనమాట. సో మన దగ్గర రెగ్యులర్గా ఉండే వాటితోనే ఇట్లా మనం మిక్స్ అండ్ మ్యాచ్ అయితే కనుక చేసుకోవచ్చు. ఇంకా దీనికైతే వైట్ కూడా బాగుంటుందండి, చూసుకోవచ్చు. ఇది కూడా మీకు జీన్స్ మీదకి వాటి మీదకి బుట్ట స్లీవ్స్ మాదిరి ఉంది కాబట్టి మేబీ జీన్స్ మీదకి బాగోకపోయినా మీకు వైట్ కలర్ జస్ట్ నార్మల్ జెగ్గిన్స్ వాడతాం కదా అండి, వాటి మీదకి కూడా మీరు అయితే కనుక వేసుకోవచ్చు. క్యూట్ బుట్ట స్లీవ్స్తో అయితే కనుక పర్టికులర్గా ఈ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. ఇదైతే కనుక మనకి ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక ఉంది, రేయాన్ ఫ్యాబ్రిక్ 14 kg అంటాం కదా ఆ ఫ్యాబ్రిక్. అండ్ ఇదైతే కనుక వైట్ కలర్ బూటీ కాన్సెప్ట్ తీసుకున్నారండి, సింపుల్ నెక్, 2 సైడ్ కూడా రౌండ్ నెక్సే. ఓకే, రెగ్యులర్ యూజ్. దీని షో అంతా కూడా మొత్తం అందం అంతా కూడా ఈ స్లీవ్స్ మీదనే వెళ్తుందండి. చక్కగా బుట్ట స్లీవ్స్తోని ప్యాటర్న్ మనకి ఈ విధంగా హైలైట్ అవుతుంది. మీకు ఫ్రంట్ ఎలా వచ్చిందో యాజ్ ఇట్ ఈస్గా కూడా బ్యాక్ అలాగే వస్తుంది, వితౌట్ లైనింగ్ అండి. ఫ్యాబ్రిక్లో కూడా మీకు చక్కని థిక్నెస్ ఉంది, హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. ఇవాళ నేను చూపించబోయేవన్నీ కూడా మీరు మిషన్ వాష్ చేసుకోవచ్చు అండి. 9 కుర్తీస్ చేసుకోవచ్చు. ఇది మాత్రం హ్యాండ్ వాష్ చేయాలి, ఎందుకంటే దీనికి బీట్స్ వర్క్ వచ్చింది కాబట్టి మిషన్ వాష్ అంత ప్రిఫరబుల్ కాదు. సో ఇది ఒకటండి, మంచి క్వాలిటీ లైక్ ఏమంటారు సిల్క్ మిక్స్ పైన ఉన్నటువంటి డిజైన్. ఫ్రంట్ అంతా కూడా ఇట్లా మనకి కడ్డాన బీట్ వర్క్లో అయితే కనుక కాలర్ నెక్లో వచ్చిన ఈ ప్యాటర్న్ విత్ లైనింగ్లో వచ్చిందండి. మీరు చిన్న పార్టీస్ కూడా వేసుకోవచ్చు. సో సింపుల్గా దీనికి మీకు వైట్ కలర్ కూడా మ్యాచ్ అవుతుందండి, లైక్ వైట్ బాటమ్ అండ్ వైట్ దుపట్టాస్లో కూడా, ఎందుకంటే డార్క్ కలర్ మెరూన్ ఉండేసరికి అవి కాంట్రాస్ట్లో కూడా వచ్చేస్తాయి. సో ఇంకేదైనా కాంబినేషన్ హాఫ్ వైట్ లైక్ మీరు వేసుకుని చూసుకుని దాన్ని బట్టి అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. విత్ లైనింగ్తో అయితే కనుక ఇది మనకు వచ్చేస్తుంది. ఇది ఎట్లా అంటే కొంచెం మనకి చినాన్ మెటీరియల్కి దగ్గరగా ఉందండి, మరీ ఎగ్జాక్ట్ అది కాదు కాబట్టి నేను సిల్క్ మిక్స్ మీద చెప్పేస్తున్నాను. కానీ ఫ్యాబ్రిక్లో మాత్రం మంచి షైన్ ఉందండి మీరు చూసుకున్నట్లయితే. ఇది ఒక నైస్ డిజైన్, డార్క్ మెరూన్ పైన అండి, వేసుకున్నప్పుడు లుక్ కూడా బాగా కనబడుతుంది. మెయిన్గా నెక్ పార్ట్ చాలా బాగా వచ్చింది మీరు చూసుకున్నట్లయితే ఇలాగా. అండ్ అన్నిట్లో సజెస్ ఉన్నాయి, అన్నీ చాలా లేటెస్ట్గా ఉన్నాయి. ఇంతకుముందు కూడా నేను మీకు చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మాత్రం షేర్ చేశానండి రీసెంట్ వీడియోలలోనే. లాస్ట్ మంత్ కూడా 1 or 2 వెరైటీస్ ఇచ్చాను. ఇవన్నీ అయితే కనుక లేటెస్ట్గా అయితే కనుక మనకి మీషోలో వచ్చాయి. ఇది జార్జెట్ అండి, లుక్ లైక్ సేమ్ కాటన్ కలంకారీ ప్యాటర్న్ అండి, బట్ ఇది జార్జెట్ రఫ్ అండ్ టఫ్ అండి. ఇది మాత్రం 1000 వాష్ మిషన్ వాష్కి పక్క, దట్టు హాట్ వాటర్ వాష్కి పక్క. అంత చూడండి క్వాలిటీ ఎట్లా ఉందనేసి. నచ్చితే మాత్రం అస్సలు విడిచిపెట్టవద్దండి, అసలు ఎన్ని పైసా వసూలుకి త్రిబుల్ చేసి పెడుతుంది ఇది మీకు అయితే మాత్రం. 100% హైలీ రికమెండెడ్. ఇందులో కూడా మీకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. విత్ లైనింగ్తో వచ్చింది మీకు ఫ్రంట్ ఇది, అండ్ ఇదైతే కనుక బ్యాక్ అనమాట. ఇదైతే కనుక మనకి లైనింగ్. సో నెక్స్ట్ లెవెల్ ఉందండి క్వాలిటీ అయితే మాత్రం. ఈ రేట్కి హ్యాపీగా తీసేసుకోవచ్చు మీరు కళ్ళు మూసుకుని. ఇది కుట్టించుకోవాలంటే మీకు స్టిచ్చింగ్ కాస్ట్కే టాప్ వచ్చేసిందని చెప్పాలన్నమాట. సో అండర్ బడ్జెట్లో మీకు ఇది ఒక డిఫరెంట్ డిజైన్, దట్టు మళ్ళీ లాంగ్ స్లీవ్స్, స్టైలిష్, ట్రెండింగ్, నైస్ డిజైన్. అండ్ దీనికి బాటమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితేనండి, దీంట్లో ఉన్నటువంటి బ్లూ లేకపోతే ఆరెంజ్ ఆ కాంబినేషన్స్ మీద కూడా మీరైతే కనుక చక్కగా ఒకసారి ఫ్యాబ్రిక్ చూసుకోండి క్లోజప్ లుక్లో. కలంకారీ థీమ్లో అయితే కనుక వచ్చినటువంటి రామా గ్రీన్, ఆరెంజ్ లైక్ ఆ కాంబినేషన్స్ కూడా ఇదైతే కనుక డెఫినెట్గా మీకు మిక్స్ అండ్ మ్యాచ్లో వచ్చేస్తుంది. బ్లాక్ కూడా బాగానే ఉంటుందండి, ఏమాట కామాట. నార్మల్గా కలిసిపోయే కలరే కాబట్టి మీకు రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవడానికి వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి, ఆర్గంజా. ఇదైతే రెగ్యులర్ యూజ్ మీద, ఇప్పుడు ట్రెండ్ అంతా ఆర్గంజాస్ మీదనే. వీటిలో నెంబర్ ఆఫ్ వెరైటీస్, మోడల్స్, నెక్ డిజైన్స్ అన్నీ కూడా అయితే కనుక మీకు డిఫరెంట్ కలెక్షన్ అనేది ప్రజెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి. వచ్చినట్టు ఆల్రెడీ నేను మన డిఫరెంట్ వీడియోస్లలో నేను మీకు షేర్ చేస్తూనే వస్తున్నానండి. ఇది కూడా చాలా బాగుంటుంది. స్క్వేర్ నెక్ పైన అయితే కనుక వచ్చింది, కలర్ కాంబినేషన్ బాగుంది. ఇవి కొంచెం మనకి ఏంటంటే పల్చగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీటికి లైనింగ్ ఇస్తారండి. సో దాని గురించి ఏం డౌట్ లేదు, క్వాలిటీ బాగుంది.
అండ్ దీంతో మీరు వైట్ అండ్ ఆరెంజ్ అండ్ రెడ్, బ్లాక్, ఎనీ బాటంతో అయితే కనుక వేసుకోవచ్చు. జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు అండి. దీనికి ఎక్కడ లైక్ ఏదో డిఫరెంట్ హ్యాండ్స్ లేకపోతే అట్లా ఏం లేదు కాబట్టి నార్మల్గా ఉంది కాబట్టి మీకు అట్లా రెగ్యులర్ యూజ్ మీద కూడా బాగానే ఉంటుంది. లైక్ కింద పర్ఫెక్ట్గా జీన్స్ అది చూసుకుని వేసుకోండి అండి. దీనికి కొంచెం సూట్ అయ్యేలాగా ఇలా ఉంటుందన్నమాట. ఇది కాంబినేషన్ కాలేజెస్కి వాటికి చాలా బాగుంటుందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇట్లే వస్తుందా, మనకి లైనింగ్ కూడా వచ్చేసింది. ఇది ఒక డిజైన్ అండి. నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్ చూపిస్తాను బ్లాక్ కలర్లోనే. ఇది కూడా చాలా లేటెస్ట్గా వచ్చిందండి మనకి మీషోలో. అయితే కనుక డెఫినెట్గా ట్రై చేయాల్సినటువంటి కుర్తీ. ఓపెన్ చేసేస్తాను. హ్యాండ్స్ అండ్ కంప్లీట్ డిజైన్ ఎలా వచ్చిందో చూసేద్దాము. ఇట్లా వస్తుంది మనకి కాంబినేషన్. బ్లాక్ మీద యాష్ కలర్ అండ్ ఇంకొకటి అండి ఇది కొంచెం షేడ్ అండ్ లిటిల్ బిట్ అంటే హాఫ్ వైట్, యాష్ కలర్, ఇంకొక క్రీమ్ కలర్ టైప్, అట్లా అర్ధచంద్రాకారం అంటే లైక్ హాఫ్ మూన్స్ ఉంటాయి కదా అండి, ఆ ప్యాటర్న్ తీసుకున్నారు. ఇది కూడా లాంగ్ స్లీవ్స్ మీద అయితే కనుక వచ్చేస్తుంది. అండ్ దీనికి కూడా మనకు అయితే కనుక ఇట్లాగా లైనింగ్ వచ్చింది. కొంచెం కొత్తగా వచ్చిందండి మనకి మీషోలో. సో నాకైతే నచ్చింది, అందుకోసం అయితే కనుక షేర్ చేస్తున్నాను మీకు. ఇది బ్యాక్ సైడ్ డిజైన్ కూడా విత్ లైనింగ్లో అయితే కనుక ఉందండి. 100% అయితే కనుక మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గంజా, ఇట్లా మనకి స్టార్ షేప్ నెక్ అంటాం కదా అట్లా ఉందన్నమాట. కాస్త క్లోజప్ లుక్ చూపిస్తానండి, మీరు కూడా చూసుకోండి ఒకసారి అయితే కనుక. అండ్ హ్యాండ్స్ వచ్చేసి కంప్లీట్ లాంగ్ స్లీవ్స్ పైన అయితే కనుక వచ్చిందండి. ఇది ఒక నైస్ డిజైన్ అండర్ బడ్జెట్లో అయితే కనుక మీషోలో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి కుర్తీ అనమాట. నెక్స్ట్ అండి కలర్ చూసారు అసలు ఎంత బాగుందో, మంచి పింక్, లైక్ పింక్లో షేడ్ అండి. ఇది మెజెండా పింక్కి దగ్గరగా ఉందని చెప్పొచ్చు. ఇది కూడా మీకు మొత్తం అంతా కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్తో విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చింది. ఇది ఎల్బో లెంత్ వరకు స్లీవ్స్ వస్తాయి. ఇది లిటిల్ బిట్ మనకి ఇట్లాగైతే కనుక ఇట్లా కుచ్చులాగా వస్తుందండి. సో చూసుకోండి, మీరు కాస్త క్లోజప్ లుక్లో పెడుతున్నాను మీకు కూడా. సింపుల్ వీ నెక్ అయితే కనుక మనకి ఇక్కడ రౌండ్ తీసుకుని వీ అయితే కనుక మిడిల్ కట్ అయింది. ఇది నెక్ పార్ట్. ఇదైతే కనుక మనకి హ్యాండ్స్ ఎల్బో లెంత్ వరకు వస్తాయండి, మోచేతుల వరకు వస్తాయి విత్ లైనింగ్. ఫ్రంట్ ఎలా వచ్చిందో మనకు ఆ ఫ్లవర్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకైతే కనుక బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాంటి ప్యాటర్న్తోనే వస్తుందన్నమాట. ఇది కూడా చాలా బాగుందండి, వెరీ ట్రెండింగ్ డిజైన్. ఇవన్నీ కూడా మనకి మీషోలో చాలా లేటెస్ట్గా తీసుకొచ్చినటువంటివి. ఇది కంప్లీట్గా అయితే కనుక కలర్ కాంబినేషన్ ఇక మీరు ఎన్నిటితోనే వేసుకోవచ్చండి. బాటమ్స్ ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో చూసారా అసలు. దీంట్లో యాష్ ఉంది, పింక్ ఉంది, ఆరెంజ్ ఉంది, ఎల్లో ఉంది, బ్లూ ఉంది. ఇంకా నేను కొన్ని తక్కువే చెప్పుంటానండి. ఆ గ్రీన్లో కూడా షేడ్స్ ఉన్నాయి, ఆ పింక్లో కూడా షేడ్స్ ఉన్నాయి, యాష్ కలర్ మీద యాష్ ఉంది, యాష్ మీద మళ్ళీ డార్క్ ఉంది. ఓ మై గాడ్, చూడండి మీరు చూడండి ఒకసారి. నేను చెప్పినవన్నీ ఒకసారి అయితే కనుక కరెక్టే అనిపిస్తాయండి. అండ్ హ్యాండ్స్ కూడా భలే క్యూట్గా అయితే కనుక వచ్చాయండి. ఇది ఫ్యాబ్రిక్ మీకు లైనింగ్ లేకపోయినా కానీ ఎంత థిక్గా ఉందో మీకు ఫ్యాబ్రిక్ చూపిస్తాను నేను. ఇది కూడా చాలా బాగుంటుందండి. కానీ దీనికి ఒక్కటే మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ఇది మనకి వైట్ కలర్ కదా, కాస్త జాగ్రత్తగా ఉండాలి అంతే. అంటే లైక్ మురికి పడకుండా, ఏదైనా పచ్చడి లాంటిది ఏదైనా తింటున్నప్పుడు ఏ గబకను ఆయిల్ పడిపోకుండా అట్లా. మెయిన్ నేనే ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను బట్టలు కట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేటప్పుడు అందరికీ అన్నీ పెట్టేసి నా ప్లేట్లో కూడా అన్నీ పెట్టేసుకుని కూర్చుంటాను కదా. ఆ కూర్చునే క్రమంలో చైర్ వెనక్కి లాగి ఆ కూర్చునే ఆ క్రమంలో నేను ఇట్లా బెండ్ అవుతాను కదా అండి, ఆ పళ్ళల్లో పికిల్గా ఆయిల్ ఏదో ఒకటి ఇక్కడ అంటుతుంది. నేను అందుకే అన్నాను జాగ్రత్త అనేసి, అంతకన్నా ఇంకేం లేదు. కాస్త ఇక్కడ తినేటప్పుడు పడతాయి, ఆ మరకలు కనపడతాయి అనేది నా కాన్సెప్ట్. దీనికైతే కనుక ఇట్లా ఒక హెయిర్ బ్యాండ్ కూడా వచ్చింది. సో ఓవరాల్గా అయితే కనుక మనకి టాప్ లుక్ అండ్ విత్ నైస్ నెక్ లైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ క్యూట్ బుట్టా స్లీవ్స్ ఇట్లా వస్తుందండి. ఓకే, సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక. అండ్ ఇది కాటన్ అండి, ఇది కొంచెం ఫ్యాబ్రిక్ కూడా థిక్గా ఉంది. మరి ఇట్లా షైన్ ఏంటంటే కాటన్ కూడా కాదు, అండ్ కొంచెం కొంచెం మళ్ళీ దానిలోనే షైన్ ఉందనమాట. అందుకే నేను కాటన్ కూడా ఎగ్జాక్ట్ చెప్పలేకపోతున్నాను. సో ఓవరాల్గా లుక్ మాత్రం అట్లనే అనిపిస్తుందండి, బట్ ప్యూర్ అయితే కాదు 100%. సో ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది టాప్ మల్టీ కలర్స్ యూజ్ చేసి అయితే కనుక లైక్ మీ దగ్గర ఎన్ని రకాల బాటమ్స్ ఉంటే అన్నిటి మీద వాడేసుకోవచ్చు అండి ఇది. అండ్ అదొక డిజైన్. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి, ఇది కూడా చాలా బాగుంది. స్క్వేర్ నెక్తో అయితే కనుక చాలా సింపుల్గా వచ్చినటువంటి డిజైన్ ఆర్గంజా. దీని హ్యాండ్స్ అయితే కనుక ఇట్లా మనకి కొంచెం బెలూన్ స్లీవ్స్ టైప్ అంటాం కదా అట్లా ఉంటాయన్నమాట. సో సైడ్లో ప్రతి దానికి కూడా మీకు డిజైన్ ఎలా వచ్చిందో దాంతోపాటు ప్రైస్ ఎంతెంత పడుతుంది అనేది కూడా మీకు క్లియర్గా ఉంది. ఇదైతే కనుక విత్ లైనింగ్తో కంప్లీట్గా లుక్ అనేది ఇది. దీంతో కూడా 3 to 4 వెరైటీ కలర్ బాటమ్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఎల్లో, బ్లాక్ అండ్ యాష్, ఇది ఒకటైతే కనుక పింక్,
బ్లూ, లైక్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. సో అన్నీ కాకపోయినా ఈజీగా బ్లాక్ అయినా కానీ రెగ్యులర్గా మన దగ్గర ఉండే కామన్ కలర్ కాబట్టి దాంతో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ అయితే కనుక చేసేసుకోవచ్చు. స్క్వేర్ నెక్ పైన అయితే కనుక మనకి ఫ్రంట్ నెక్ పార్ట్ అయితే కనుక వచ్చింది, లైనింగ్ వచ్చిందండి ఇలాగా. ఓకే, ఇది కాంబినేషన్, ఇది బ్యాక్ సైడ్. చాలా నైస్గా ఉంటుంది వేసాక అన్నిటికన్నే. సో ఇన్ని రకాల వెరైటీస్లో ఉంచి మీ టేస్ట్కి ఏది మీకు మ్యాచ్ అవుతుందో, మీ టేస్ట్కి ఏదైతే నచ్చుతుందో అనుకుంటారో మీరు దాన్నే పర్చేస్ చేసుకోండి. అన్నీ మీకైతే లింక్స్ అనేది నేను జనరేట్ చేశాను. నేను ఏదైతే సెల్లర్ నుంచి కొనుక్కున్నానో యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లింక్ క్లిక్ చేశారంటే కనుక డైరెక్ట్గా వెళ్ళిపోతారు కాబట్టి మీ పర్చేసింగ్కి చాలా టైం సేవ్. అండ్ ఇది మన వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయటమే కాదు, మీరు పర్చేస్ చేసుకోవటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా తప్పకుండా మన వీడియోని రికమెండ్ చేయండి. ఇందులోంచి ఏదైనా నచ్చితే వాళ్ళకు కూడా అయితే కనుక షాపింగ్ చేసుకునే దానికి మన వీడియో అనేది హెల్ప్ అవుతుంది కాబట్టి. ఓకేనా, మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్.